79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వాతంత్రం అనేది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, అది బాధ్యత కూడా అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుతూ ప్రజలకు న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే చట్టాన్ని గౌరవించి న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని పౌరులకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి అవినీతి రహిత పరిపాలన, సమానత్వం, విద్యా విస్తరణ, పేదల సంక్షేమం వంటి అంశాలు కీలకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు. తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతకు పోలీసులు గౌరవ వందనం అందజేశారు. జ్యుడిషియల్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ కూడా శుభోదయం. అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ నుండి తీసుకొచ్చిన పిల్లలందరికీ మా ఆశీస్సులు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం కూడా మన ప్రొఫెషన్లో ఎంటర్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతిజ్ఞ చేసి ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాం. అలాగే మేము ఈ పోస్ట్లో జాయిన్ అయినప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతిజ్ఞ చేసి ఈ పోస్ట్లోకి జాయిన్ అయ్యాం. అంటే ఏంటి? 4th పిల్లర్ అయినటువంటి మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీని మన ద్వారా ఎటువంటి మచ్చ అనేది రాకుండా మనం చేయగలిగినంత మనసా వాచ కర్మణ రాజ్యాంగబద్ధంగా మన సర్వీస్ని రెండర్ చేస్తూ మన ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురావాలి. మన ద్వారా ఇన్స్టిట్యూషన్కి ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ నేమ్ కానీ రిమార్క్ కానీ ఉండేలాగా కాకుండా అందరూ చక్కగా రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలని చెప్పి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఇంత ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపించేలాగా అసిస్ట్ చేసినందుకు మా నజారా సెక్షన్ స్టాఫ్కి, ఆఫీసర్స్కి, బార్ అసోసియేషన్ అందరు స్టాఫ్ మెంబర్స్కి కూడాను, డిఎల్ఎస్ఏ అండ్ అందరికీ కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనము మామూలు పండుగలు మన రిలీజియన్స్ ప్రకారం మనం ప్రేయర్స్ చేయడం కానీ, పూజ చేయడం కానీ, పండుగలు చేయడం కానీ చేసుకుంటాము. అలా కాకుండా మనకి నేషనల్ ఫెస్టివల్స్ ఆగస్టు 15 కానివ్వండి, జనవరి 26 మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత సంతోషంగా మన భారతదేశంలో ఉండగలుగుతున్నాము అంటే కేవలం అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాత్రమే. రాజ్యాంగం ఇచ్చిన హక్కులనే కాకుండా విధులని, రెస్పాన్సిబిలిటీస్ని కూడా మీరందరూ గుర్తుంచుకొని దానికి లోబడి చక్కగా పనిచేయాలని చెప్పి మేము ఎక్కడెక్కడి నుండో వచ్చాము. ఈస్ట్ గోదావరి మా జిల్లా కాదు, జిల్లాలు దాటి వచ్చాము. ఆఫీసర్స్ అందరూ మీ అందరూ ఇక్కడి వాళ్ళు. వచ్చే ఆగస్టు 15కి మాలో చాలా మంది డ్యూ ఫర్ ట్రాన్స్ఫర్, అందరం వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా మీరు ఇదే వాతావరణంలో చక్కగా ఆగస్టు 15 కానీ నేషనల్ ఫెస్టివల్స్ అన్నీ జరుపుకొని మన న్యాయ వ్యవస్థకి ఎప్పుడు పేరు మారుమోగేలాగా పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఎ సిస్టర్గా మీ అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.